జాగ్రత్తగా ఈ పూట పరిశీలన చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారి చూడండి. సువార్తలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. 25:34 చదవడం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టిన మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో స్వతంత్రించుకొని. వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు చేరవేసేవారు, లేక ప్రకటించేవారు, లేక దేవుని నామాన్ని ప్రచురించేవారు, దేవునికి దాసురాలు. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి మేము ఏమనుకుంటున్నారంటే, మేము రెవరెండులు, మేము బిషప్పులు, మేము ముఖ్య ప్రసంగికులు, మేము నేషనల్ బోధకులు, మేము ఇంకా చెప్పండి, ఇంకా ఏదో రకరకాలైనటువంటి బిరుదులతో, టైటిల్తో అవి పెట్టుకుని అలా పిలుస్తుంటే అసలు ఆ పిలుపుకు, ఆ అర్థానికి తగిన సిద్ధపాటు నాలో లేదు, దానికి నేను అనుకుని కాదు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పిలుస్తుంటే గజాలు అయిపోయినంతగా ఉప్పొంగిపోతూ ఉంటున్నారు. సరే, ఏదేమైతే ఏంది, దేవుడి సన్నిధిలో యెషులో నిత్యజీవ సహవాసంలో ఉన్న సేవకులు అలాంటి వారు కాదని వింటున్నారండి. అలాంటి వారు కాదని, ఆ టైట్లు, ఆ బిరుదులు వాటి వైపు చూసేవారు కాదని వాస్తవం ఎరిగిన వారై వీళ్ళు మాత్రం దేవునికి దాసులే అని దేవునికి మరి సేవకులే అని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. నా మీద వారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాను. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము సేవ చేయించుకునేవారు కాబట్టి మాకందరూ సేవ చేయాలి, అందరూ మా మాట వినాలి, అంతా మాకే విధేయత చూపించాలనే భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు వాస్తవం నిజం చెప్పమంటారా? అందరికీ సేవ చేసే సేవకుడిగా, ఒక సర్వెంట్గా, ఒక పనివాడిగా దేవుడు నిన్ను పిలిచాడని, నన్ను పిలిచాడని, మనల్ని పిలిచాడన్న వాస్తవం మనం తెలుసుకుంటే మనం ఎంతో ధన్యులమని నేను భావిస్తున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారినంట జాగ్రత్తగా వినాలి. పనివాడు భోజనానికి అంటే పని చేయకుండా ఉన్నవాడు భోజనం చేయకూడదని అర్థం. మీరంతా ఇక్కడ ఉన్న పనోళ్ళు, మీరు పనివాడు భోజనానికి కష్టపడి ఆ పనికి తగినట్లుగా పనిచేసే వాడికి ఎలా ఉంటుందంటే ధైర్యం ఉంటుంది, స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, యథార్థంగా వచ్చి ఆ భోజన పంక్తిని కూర్చొని భోజనం చేస్తాడు.
ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదండి, ఇంట్లో మనోళ్ళు ఉంటారు ఏమండి. పని చేస్తున్న వాడు ఏం చేస్తాడు ఏమండి, యథార్థంగా ధైర్యంగా వచ్చి భోజనం పంతిని కూర్చొని అన్నం పెట్టుంటాడు, అడుగుతాడు, హక్కు ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటికి తగినటువంటి రీతిలో ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు, తండ్రిని తల్లిని మెప్పిస్తున్నాడు. కాబట్టి వారి స్వాస్థ్యంలో పాల్పొంపుడు పొందే హక్కు, స్వాతంత్రం ఆ బిడ్డకుంటుంది. కాబట్టి ధైర్యంగా అంటాడు వచ్చి, మా నాకు అన్నం పెట్టు, నాకు అన్నం పెట్టు అని అడుగుతాడు. దేవుడు స్తోత్రం. అలాగనే మనం ప్రభు పనివారమైతే, ప్రభు దాసులమైతే, ప్రభు సేవకులమైతే, ప్రభు పనిలో మనం ఉంటే మనం కూడా ఏమండి, మనకు కూడా ఏమంటే చెప్పండి, ధైర్యం ఉంటుంది, హక్కు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలానే దేవుని సన్నిధిలో యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ పోగు చేశాడంట, పని వాళ్ళందరినీ పిలిచాడంట, పని వాళ్ళందరూ పోగుబడి వచ్చేసారంట. ఆ పోగుబడి వచ్చిన విధానంలో ఆ మనుషుల్లో 2 రకాలైనటువంటి గుంపులు ఉన్నట్లుగా మనం ఆ లేఖనంలో చూస్తాం. ఒకటి మేకలు, 2 గొర్రెలు. ఒకటి మేకల గుంపు, 2 గొర్రెల గుంపు. ఒకటి మేకల గుంపు, 2 గొర్రెల గుంపు. 2 గుంపులు వచ్చినాయంట. ఈ రెండు గుంపుల్లో ఉన్నటువంటి వాటిని మేకల్లో నుండి గొర్రెలను ఆ యజమానుడు వేరు చేశాడంట. మేకల్లో నుండి గొర్రెలను వేరు చేశాడంట. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. ఎక్కడి నుంచి అంటండి, దేవుని సమూహం దగ్గర వరకు వెళ్ళిపోయారు వీళ్ళు. దేవుని ఎదుటే నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు? మేకలో నిలబడిని, గొర్రెలో నిలబడిని. నకిలీ ఒరిజినల్ ఎప్పటి వరకు అండి? నకిలీ నోటు వేరు చేయబడకన్నంతసేపు దొంగ నోట్లు కూడా ఏమండి ఒరిజినల్ నోట్లతో పాటు చలామణి అయిపోతాయి సమాజంలో. ఇది దొంగ నోటు అని ప్రత్యేకంగా ఆ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ మిషన్ చెక్ చేసినప్పుడు అది పనికిరానికి ఇచ్చిన నోటు అయితే లాగి పక్కన పడేస్తుంది, మంచి నోట్లన్నింటినీ లెక్క చెప్పిపోతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు కలిసిపోయి ఉంటుంది, చలామణి అయిపోతుంది సమాజంలో. అది కూడా ఒరిజినల్ నోటుగా. అలాగనే ఈ గొర్రెలు, మేకలతో పాటు గొర్రెలతో పాటు మేకలు కూడా ఏకమైపోయి సముఖం దగ్గరికి వెళ్ళిపోయి అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యజమానుడు చూసి భలే జరిగింది మొత్తానికి, ఎక్కడికెళ్తే మాత్రమే ఇక్కడికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ నేను వీటిని డివైడ్ చేయొచ్చు, ఇక్కడ నేను వేరు చేస్తానని మేకల నుండి గొర్రెలను వేరు చేసినటువంటి ఆ గొర్రెలను తన కుడి వైపున నిలబెట్టాడంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి సేవకులు జాగ్రత్తగా వినాలి. వేరు చేసి మేకల నుండి గొర్రెను వేరు చేసి తన కుడి వైపున నిలబెట్టారంట. కుడి వైపున నిలవబెట్టినటువంటి ఆ గొర్రెలను చూసి, గొర్రెలనగా సేవకులు, దేవుని చేత పిలువబడిన సేవకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఆ గొర్రెను చూసి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. కొంచెం మైండ్ పెట్టి, కొంచెం మనసు పెట్టి, కొంచెం లోతుగా ఆలోచిస్తే నాకు భలే అనిపిస్తుంది, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని చోట్లకి నేను వెళ్ళినప్పుడు, అమ్మా నెత్తిమే చేయబెట్టి నన్ను ఆశీర్వదించు, అమ్మా ఇదిగో నాకు ఇక్కడ బలహీనత ఉంది, నా గుండె నొప్పి, ఇదిగో నా గుండెల మీద చేసి నన్ను ఆశీర్వదించు, అయ్యా ఇదిగో మీరు మా పిల్లల్ని ఆశీర్వదించండి, మీరు మా పిల్లల్ని దీవించండి అని చాలా మంది విశ్వాసులు నా ఆత్మీయ ప్రయాణంలో నాకు ఎదురవుతూ ఉంటారు. చాలా మంది విశ్వాసులు ఇలా కోరుకుంటూ ఉంటారు, మీరు ఆశీర్వదించండి. అసలు నిజమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుండి మనకు రావాలంటే, మనకైనా మన పిల్లలకైనా కాబట్టి మనం కూడా మనుషులమే కదా, నేను కూడా మనిషిని, నా దగ్గరే ఉంది. నేను అంటాను, అమ్మా ఆశీర్వదించేది నేను కాదు, దేవుడు.
నేను నీకు విశ్వాసం ఉంది, నాకు కూడా నమ్మకం ఉంది, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం, దేవుడు దీవిస్తాడు అంట. నన్ను అడిగితే నేనేమంటానంటే, అమ్మ నేను కూడా నీలాంటి మనిషిని, కాబట్టి నా దగ్గర ఏమి దీవెన లేవు, దీవించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, దీవించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది, నువ్వు తల వంచు ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, తండ్రి చేత ఆశీర్వాదం మనకు వస్తుంది, దీవెన మనకు వస్తుంది. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 44:3 ఒకసారి జాగ్రత్తగా చూడండి. దేవుడు సేవకులారా జాగ్రత్తగా చూడండి. మీరు సంఘంలో బోధించుకోవటానికి ఉపయోగపడద్ది. దీనిని నీవు ఒక మాదిరిగా తీసుకుంటే ఈ మాదిరి వల్ల నీకు గొప్ప మేలు కూడా జరుగుద్ది. చూడండి, చదవండి. 3వ అయినను మొదటి నుండమ్మా 3వ నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలు అయ్యా. సావుకులరా ఎందుకంటే బయటికి కదా ఈ పెద్ద అవసరమే ఉండదు. ఈ మాటలు బయట వాళ్ళకంటే మనకు బాగా ఎక్కితే మంచిది, మనకు తలకి ఎక్కితే మంచిది, తలకెక్కాలి. మా ఇంట్లో అంటున్నాను, నీకు బాగా తలకెక్కి చెక్స్ బాగా తలకెక్కి లేకంట. ఎక్కడే మంచిదేగా, ఎక్కడి మంచిదేగా అంట. నేను దేవుడి సన్నిధిలో అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీకు పుట్టిన వారి మీద ఏమిటి ఏమిటి దేవుడి సన్నిధిలో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా, వారిపైన నా ఆత్మను కుమ్మరిస్తా. దేవుడు సేవకులారా, మా భాష గారు అంటాడు, అక్కడ నా కొరకు ప్రార్థన చేయి. ఆయన మంచి పేరు ఉంది, ఖాళీ లేకుండా వాడబడతాడు పాస్టర్ గారు. ఆయనకి మంచి పేరు ఉంది, బాగా వాడబడతాడు పాస్టర్ గారు, మంచోడు. చాలా వరకు దేవుని సన్నిధిలో వాక్యానుసారంగానే జర్నీ చేస్తాడు. ఆయన ఒక 5-6 నెలల క్రితం ప్రత్యేకంగా కొంత సమయం తీసుకుని ఆయన వచ్చి నాతో అన్నమాట, అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అమ్మ అన్నాడు. అంటే ఆయనే అందరి కొరకు ప్రార్థన చేస్తాడు, బిజీ షెడ్యూల్, ఎప్పుడు వాడబడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఏమండి 2 నెలలకి 3 నెలలకి సువార్త సభలు ఏర్పాటు చేస్తాడు, పెద్ద పెద్ద సేవకులు పిలిపిస్తాడు. ఏమండి ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా హుందాగా చేస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకో ఈరోజు మీ దగ్గరికి రావాలనిపించింది, నా కొరకు ప్రార్థించిందమ్మా. ఏంటి నాన్న, దేవుడి కృపలో దేవుడు బాగానే వాడుకుంటున్నాడు, బాగానే పరిచయం చేస్తున్నావు, ఏంటి సంగతి, ఏంటి నీ సమస్య ఏంటి అంటే, మనకు కొన్ని అప్పులు ఉన్నాయి, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, దాదాపు 10 లక్షల వరకు అప్పు ఉంది, 10 లక్షల వరకు అప్పులు ఉన్నాను. పిల్లలు చూస్తే చదువులు అవ్వలేదు. ఇటు ఒకవైపు పిల్లల చదువులకి, ఇటు రెండోది ఈ అప్పు చేసిన దానికి రెండో వడ్డీ, మూడోది ఫ్యామిలీ మెయింటైన్ అవ్వటానికి చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం ప్రార్థన చేయండి, దేవుడు ద్వారం తెరవాలని. నేను అడిగాను, దేవుడు తప్పక నీ అవసరాన్ని తీరుస్తాడు, తప్పకుండా నీ అవసరాన్ని తీరుస్తాడు. కానీ 10 లక్షలు అసలు 1000 రూపాయల అప్పు అయింది. ఈ 10 లక్షలు ఏ పర్పస్ మీద అప్పు చేశావు? ఈ 10 లక్షలు ఎందుకు అప్పు చేశావు నాన్న అని అడిగాను. అమ్మాయి ఏం లేదు,
మందిరానికి ఒక 5 లక్షల వరకు మందిరానికి స్లాబ్ వేయటానికి అప్పయింది. అలానే ప్రతి సంవత్సరం సభలో ఈ గుడికి పెట్టడం వల్ల ఎంతో కొంత 25, 30, 50 అలా మైనస్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కలిస్తే ఏమండి అప్పు మోపైంది, 10 లక్షల వరకు అయింది. దేవుని సంఘంలో దేవుని సేవకులమైనటువంటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటి అంటే సేవకుడు అప్పు చేయకూడదండి. సేవకులు అప్పు చేయకూడదు. సేవకులు అప్పులు చేసి తెప్పులు పడకూడదు. గొప్ప కోసమో మెప్పు కోసమో మనుషులను ఆకర్షించుకోవటం కోసమో మందిరాన్ని అప్పు చేసుకుంటే మన బైబిల్ ఎక్కడ ఉందా? సేవకులు వినాలి, ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు బైబిల్లో లేనిది మనం ఎందుకు చేస్తున్నాం? ఆలోచన చేయాలి. మహాసభలో 2 లక్షలు అవుతున్నాయి. అమ్మా మరియమ్మ గారు, మీ కుటుంబానికి వేసాం, మీరు ఒక 20,000 ఇవ్వాలి. ప్రేరేపిస్తే 50,000. అంతేగాని 20,000 ఏంటంటే నువ్వెవరు? నా దగ్గర ఉండవు. రోజువారీ వడ్డీకి తీసుకొచ్చి ఏదో అడిగాడు కానీ అప్పుడు మళ్ళీ నలుగురు నిలబెట్టి చెబుతాడు ఇవ్వలేదని. అని అదే రోజువారీకో తీసుకొచ్చేస్తుంది. అక్కడ ఆ రోజువారీకి అట్లా ఇంట్లో బయటికి ఏమంటే దేవుడి సంఘంలో రకరకాలుగా సొంత ఆలోచనలు బట్టి ఏంటండి, సొంత ఆలోచన బట్టి సొంత డైరెక్షన్లో ఏమండి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఇది దేవుని చిత్తమా కాదా? మీటింగ్ పెట్టడం 2 లక్షలు పెట్టి దేవుని చిత్తమా కాదా? మందిరం కట్టడం దేవుని చిత్తమా కాదా? మందిరం కట్టడం దేవుని చిత్తమా కాదా? ఇది అనవసరంగా అనేక మందికి మనం భారంగా ఉండకూడదు. అనేక మందికి మీద ఈ భారాన్ని రుద్దకూడదు. అనేక మందిని మనం అప్పుల్లోకి తోసేయకూడదు. ఇలాంటి ఆలోచన మీరు దేవుని చిత్తం ఎరిగి మసులుకునే సేవకులుగా ఉండాలని ప్రభు పేరట నేను 2 చేతులు జోడించి ప్రభు స్థలంలో మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. పెట్టాలి, మంచిదే, మీటింగ్ పెట్టడం మంచిదే, కానీ మితిమీరిన ఎవరి ఖర్చులతో కూడినటువంటి సభలకు పెట్టమని ప్రభు చెప్పరా. కాబట్టి మొదట నువ్వు ఆ నిర్ణయం తీసుకోకూడదు. ప్రార్థన చేయండి. ఇదివరకు నేను సేవకు వచ్చిన ప్రారంభంలో 9 దినాలు 30 సంవత్సరాల క్రితం ఏమండి ప్రార్థన చేసి మీటింగ్ ప్రారంభించేవాడు. నాకు తెలుసు పాస్టర్ గారు నేను ఎరుగుతున్నాను. ప్రార్థన చేసి మీటింగ్ పెట్టేవాడు. పాంప్లెట్ కూడా వేయించేవాడు కదా ఆయన. మీటింగ్లన్నీ నోటితోనే ప్రచారం చేసేవాళ్ళు. కొన్ని నెలల నుంచే ప్రార్థన చేసేవాళ్ళు ఆ మీటింగ్ల కొరకు. ఆ డేట్లు ఎప్పుడు అయ్యే డేట్లో పెడతాడు ఆయన. ఆ డేట్ల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసి మీటింగ్ని ప్రారంభించేవాళ్ళు. ప్రభు నువ్వు ఎవరిని వాడుకుంటావు, నువ్వు ఎవరిని నడిపిస్తావు అని ప్రార్థన చేసేవాళ్ళు. వాడుకునే సేవకుల కొరకు ప్రార్థన చేసేవారు. ఆ పూట మీటింగ్లో ఏమైతే అవసరాలను అన్ని కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది బృందం. అలా ప్రార్థన జరుగుతూనే ఉండేది, ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. ఏమిటి ఒక్కొక్కడు 2 కిలోలు 3 కిలోలు బియ్యం తీసుకొచ్చి, ఒక అమ్మాయితో 1/2 కేజీ నూనె, ఒక ఆవిడైతే 1 కిలో ఉల్లిపాయలు చేతుకోడేనా ఆ రోజు కావాల్సినటువంటి ఆ మీటింగ్ కావాల్సినవన్నీ కూడా ఏమండి మీటింగ్ ఆమె అనేసరికల్లా ఇస్త్రాకులతో సహా కొనుక్కొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. బ్రహ్మాండమైనటువంటి మెసేజ్, మంచి ప్రార్థన, ఏమండి ఉద్యమంతో రగిలినటువంటి ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు ఆంధ్ర పెట్టుకుని డ్రమ్ము పెట్టుకుని ఏమండి 2 గొట్టాలు కట్టుకుని బ్రహ్మాండమైన మీటింగ్ జరిపించేవాళ్ళు. దేవుడి స్తోత్రం. మీటింగ్ అయిపోయిన తర్వాత రోజు ఏమండి ఇంచుమించు 12 మంది 11 మంది 15 మంది బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకునేవాళ్ళు. బలవంతంగా నువ్వు తీసుకోమని చెప్పడం తెలీదా పాస్టర్ గారికి?
3 రోజులు ఏమంటే మీటింగుల ద్వారా, ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడి అప్పుడు అసలు మిగిలే కాదు, ఏమండి వచ్చిన దానికి చేసిన దానికి కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీరిన ఏమండి గొప్పలకు వెళ్ళి ఆయన పెట్టాడు, మనం ఇది పెట్టాలి. ఇలాంటి ద్వారాలలో పిలుపు లేకుండా సభలు పెట్టమని చెప్తేనే పెట్టు. తెలిసిందా? ఎవరు పడితే పెట్టకూడదు సభలు, ఎవరు పడితే వాళ్ళు కట్టకూడదు మందిరం, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దేవుడు ఒక పని చెప్తే నువ్వు ఒక పని చేయకూడదు. దేవుడు నిన్ను సేవకుడికి ఏర్పాటు చేసుకుంటే సేవ చెయ్యి అంతే. నువ్వు ఇంకొక వేరే బిజినెస్ చేయడానికి వీల్లేదు. పాస్టర్ గారంట వచ్చాడు ఈ మధ్యకాలంలో, నేను కూడా సేవగా ఉన్నాను, ప్రభు చిత్తం అయితే నీకు ఇష్టమైతే మీ మినిస్ట్రీలో నేను కూడా పనిచేస్తాను, నాకు ఇన్ని సంఘాలోని అన్ని సంఘాలోని నన్ను ఆడు పిలిచేది వీడు పిలిచేది, నేను అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాను, ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్పాను అంటూ ఇంకో మాట కూడా అన్నాడు, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తాను. ఏ బిజినెస్ అంటే దాని భావన నాకు అర్థం కదా. అంటే ఏంటి అది కొత్త ప్రమోషన్ ఏమనుకునే సేవలు నేను ఏంటున్నానంటే, నేను ప్లాట్లు అమ్మి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తానమ్మా, అమ్మేవాళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్తాను, ఆ బిజినెస్ కూడా చేస్తా. ఇంకా వాటితో పాటు ఇంకేంటన్నా పాంప్లెట్ మన దానికోసం విజిటింగ్ కార్డు 2 పేపర్లు ఇచ్చాడు. ఓ పేపర్ చూస్తే ఏంటది రియల్ ఎస్టేట్ వ్యాపారం, 2వ పేపర్లో ఏముందంటే మీరు మ్యారేజ్ ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ ఏం చేస్తున్నట్టు, ఎన్ని బిజినెస్ చేస్తున్నాడు. జీతం సాగుతుంది, పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని అంటారు కొంతమంది. వచ్చి జీతం సరిపోగా పాస్టర్ గారు ఇంకా ఓవర్ టైం ఎవరైనా శ్రమ పెడితే వాళ్ళకి కూడా నేను చేస్తానండి. ఏదైనా కంపెనీలు పనిచేసేటప్పుడు కుటుంబం భారం అయితే, కొంచెం ఇబ్బంది అయితే, ఎవరైనా తోటి సహోదరుడు సెలవు పెట్టాడు అనుకోండి, ఆయన ఆ 7 గంటలు 8 గంటల డ్యూటీని కూడా చేసుకుంటాడు. అది చూసాం. కానీ ఈయనేంటి, ఈ ఒక్క వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు, అంతా ఈయనే అన్నీ చేయాలనే కోరిక, అన్ని పనులు అన్ని రంగాల్లో. కానీ అది దేవుని చిత్తం కాదండి, అది దేవుని చిత్తం కాదు. బైబిల్లో చూడండి, ఎక్కడ ప్రభు అంటాడు, మీరు సిరికిని నాకును దాసులు కానేరరు అంటే దాంతో ఉండండి, లేకపోతే నాతో ఉండండి. కొంతమంది యథార్థంగా ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని గమనిస్తూ ఉంటాను, చాలా చోట్ల ఎదురవుతూ ఉంటారు. మన జనవరి 28వ తారీఖు 18వ తారీఖు సేవకుల సమావేశం బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు మన క్లాస్ కూడా వచ్చారు. అది చావురిపాడు వచ్చిన సేవకులందరికీ వాళ్ళ టీంతో పాటు ఆయన కూడా వచ్చారు. నేను ఇదే ఫస్ట్ టైం ఆయన చూడటం. ఆ బృందంతో పాటు ఆయన కూడా వచ్చారు. అందరితో పాటు ఆయన కూడా ఒక 500 ఏమని చెప్పి చిన్నబాబు చేతికి ఇచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు. ఆయన మాత్రం నా కొత్త బ్రదరు అని చిన్నబాబుని నేను తీసుకోను. అంటే మేమే ఎక్కువ ఏమిట్లేదు, ఛార్జీని తీసుకెళ్ళాను బ్రదర్ అంటే, నేనున్నా ఛార్జీకి నా కొత్త దేవుడు నాకు ఇచ్చాడు, నేను జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నాను కాబట్టి ఛార్జీలు సరిపోయిన డబ్బు నా దగ్గర ఉన్నాయి. నాకు లేని వారు ఎవరైనా ఇంకా ఇండివిజువల్గా సొంతంగా దేవుని మీద ఆధారపడి సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, నాకు వద్దు అని కానుకలు తీసుకోలేదు. ఎలా నేను చూస్తుంటే ఈ 30 సంవత్సరాల్లో
ఏళ్ల మీద లెక్కబెట్టి ఒక 4-5 కనపడ్డాడు నాకు ఈ 35 సంవత్సరాల నుంచి. కానుకు నాకొద్దు, కానుకతో నాకు పని లేదు, నా పొట్ట నేను పోషించుకుంటూ నేను దేవుని సువార్త చేస్తున్నాను. నాకు అనిపించింది వాళ్ళు చూసినప్పుడు చాలా మంచి నమ్మకమైన రాష్ట్రం. పౌరు గారు కూడా అదే సేవ చేశారు కదా దేవుని సన్నిధిలో. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన సేవకులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. తండ్రి మనల్ని ఆశీర్వదించాలి, మన దరిద్రం తీరాలి. మన డాడీ మంచి సంపన్నుడైతే ఏమండి కావలసినవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. మనం ఆడ గొప్ప ఈడ గొప్ప చూడాల్సిన పని ఏముంది? అక్కడ వాళ్ళు ఏం పెడతారు, ఇక్కడ ఏం పెడతారని చూడాల్సిన పని ఏముంది? మన డాడీ సంపన్నుడు, మనం సేవిస్తున్న దేవుడు సంపన్నుడు, ఇవ్వగలిగిన వాడు, చేయగలిగిన వాడు, ఆశీర్వదించగలిగిన వాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. తండ్రి అయిన దేవుని చేత ఆశీర్వదింపబడుతూ సేవ చేసేవారు ఉన్నారు భూలోకంలో. తండ్రి మా డాడీ ఆయన అన్నిటికీ ఇవ్వడు బాబు, ఆయన అన్నిటికీ ఇవ్వడు. మా బాబు అన్నిటికీ ఇవ్వడు, ఫీజు మాత్రమే కడతాడు. మరి పాకెట్ మనీ ఎవడెత్తాడు? అందుకే నేను ఈ చిల్లర పనులు చేస్తున్నాను అంటారు పిల్లలు కొంతమంది. అందుకే నేను ఈ చిల్లర పనులు చేస్తున్నాను. ఏంటి చిల్లర పనులు? ఏంటి? ఆడింటికి ఆడే కన్న వేసుకుంటాడు. ఆడ మమ్మీ డాడీ కరెంట్ బిల్ కట్టమంటే ఆ నెలలో కరెంట్ బిల్ కట్టడం. కట్టేశాను మమ్మీ డాడీ కట్టేశాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోన్లోనే కట్టేస్తున్నాను బిల్లు. ఏమండి వాళ్ళ పంటిని వాడే, ఏమండి వాడింటికి వాడే కన్న వేసుకుంటూ, పేరుకి నేను దేవుని సేవకున్నాను చెప్పుకుంటూ, ఏమండి మళ్ళీ నేను ఆ వ్యాపారం ఈ వ్యాపారం, ఆ బిజినెస్ ఈ బిజినెస్, వీడి మీద ఏమైనా నమ్మకం ఉంటుందా? వచ్చే నెలలో ఏమండి 2 నెలలు 4 నెలలు బిల్లు కలిసి వస్తుంది. అమ్మో ఇదేంట్రా, ఇదేంటి 4,000 2,000 కట్టాల్సింది, పోయిన నెలలో కట్టలేదా? ఆ టైం దాటిపోయింది అన్నాను డాడీ, మర్చిపోయాను. నేను మీరు ఇవ్వాల్సిన నెలలో ఈ నెలలో ఇచ్చేది అయ్యి నేనేసి కట్టేస్తాను. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ కుమారుడి మీద తండ్రికి నమ్మకం ఉంటుందంటారా? ఇంకా జాగ్రత్త పడతాడు. ఆ ఇవ్వాల్సిన 2,000 కూడా, కట్టాల్సిన బిల్లు కూడా నీతో కట్టించడు. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం కూడా ఇవ్వడు. నువ్వు సేవకుడు అయినప్పటికీ కూడా, నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడి కార్యం జరిగించడం. ఎందుకంటే నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోయావు. నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా చేయట్లా. కాబట్టి నీకు రావాల్సిన దీవెన దేవుడు ఆపేస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, తండ్రి చేత మనము దీవించబడాలి, తండ్రి చేత మనం ఆశీర్వదింపబడాలి. అంతే తప్ప యుక్తిని బట్టి కుయుక్తిని బట్టి మనం చేసే బిజినెస్ని బట్టి వాటి వలన మనం ఏ ప్రాబ్లం ఆశీర్వదించబడము. ఈ మధ్యకాలంలో బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అది గొప్పింటి పెళ్ళి. ఆ వార్తలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఊరికి వచ్చేగా వేసాను. ఏమండి అంబానీ ఒకరోజు మార్నింగ్ టీ ఖర్చు ఎంత అంటే 3 లక్షలు అంట. ఏం ఖర్చు? టీ, ఉదయాన్నే తాగే టీ ఖర్చు 3 లక్షలు. ఏమండి ఒకరోజు భోజనం ఖర్చు, ఒకరోజు లైఫ్ కోట్లో ఉంటుందంట ఆయనకి. ఒకరోజు గడవాలంటే 4 కోట్లు ఖర్చు అవుతుందంట ఆయనకి. అంతగా ఇచ్చాడు దేవుడు అతనికి. దేవుడు ఇచ్చాడు, తండ్రి ఆశీర్వదించాడు. తండ్రి దేవుడు ఆశీర్వదించకపోతే ఏ విషయంలోనూ ఏ ఒక్కరూ వదిలలేదు. అంబానీని ఏమండి అనేక దేశాలకి ఏమండి ధనవంతుడిగా, మనుషులకు ధనవంతుడిగా
దేవుడు తీర్చిదిద్దాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు సంపన్నుడండి, మన దేవుడు సంపన్నుడండి. అంబానీ కాదు, అంతకన్నా ధనవంతుల్ని, అంతకన్నా గొప్పవారిగా దీవించిన సేవకులు అనేక మంది ఉన్నారు. మన తండ్రి అయినటువంటి అబ్రహాముని దేవుడు ఎంతగానో దీవించాడు. అంబానీ కంటే 7 అంతలు ఎక్కువ ఆశీర్వాదాన్ని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము పిల్లలు మనం, ఆయన వారసులు మనం. మన తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదం మరి దేవుడు మనకెందుకు ఇవ్వడు? ఒకసారి ఆలోచన చేస్తున్నామా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మనం ఆశీర్వదించాలని దేవుడు నిత్యము ఆయన ఎదురు చూస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దీవించాలని దేవుడు దినమెల్లా చేజాపుతున్నాడు. ఆయన చేతుల కిందకి రావటానికి మనకే సమయం చాలట్లేదు. అదని ఇదని, ఆ బిజినెస్ అని, ఈ బిజినెస్ అని, ఆ పనని, ఈ పనని ఏమండి మనం బిజీ అయిపోతున్నాం. దేవుడి సన్నిధిలో ఏమంటున్నాడంటే, మనం చూసినట్లయితే ఏమండి, నీకు పుట్టిన వారిని వింటున్నారా? ఎవరినంట? నీకు పుట్టిన వారిని. వాక్యం ఎలా చెప్తుంది కదా చదువుల్లో. ఎందుకని కట్టలేని పరిస్థితిలో ఉన్నావు? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని సేవకుడు అయితే, దేవుని కుమారుడు అయితే, దేవునికి పనివాడు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించుకోవటం ఏంటి? వాక్యంలో ఉంది, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. సేవకులారా, మన పిల్లలు మనం ఆశీర్వదించలేం. మనం దేవునికి దాసులమైతే, దాసురాళ్ళమైతే దేవుడు మనకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. మనకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. మనల్ని కాదు, మనకు పుట్టిన వారిని దేవుడు దీవిస్తాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, వారిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ లేకపోయినా ఉన్నట్టుగా చెప్తాం. దర్శనవరం లేకపోయినా దర్శనవరం ఉన్నట్టు ఆయన అంటున్నాడు. ఫ్రీగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీకు పుట్టిన వారి పైన నా ఆత్మని కుమ్మరిస్తా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆత్మ అంటే ఏమవుతుందండి? ఆత్మ వల్ల ఏమవుతుంది? ఆత్మ ఏం చేయగలదు? ఆత్మ ఏం చేయగలదు? ఆత్మ కాదు, ఆశీర్వాదం కావాలి. ఆత్మ అన్నిటినీ నీకు తేటగా చూపించగలదు. దేవునికి స్తోత్రం. ఆత్మ నీ కుటుంబం పైన ఉంటే, ఆత్మ నీ బిడ్డల పైన ఉంటే, ఆత్మ నీకు తోడుగా ఉంటే, ఆత్మ నీ కుటుంబంతో ఉంటే ఏమండి, నువ్వు ఎటువంటి కట్టులో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులు వారి పిల్లలు ఆశీర్వదింపబడాలని, వారి కుటుంబం దీవెనకరంగా ఉండాలని, వారి బిడ్డలు మంచి చదువుల్లోకి రాణించాలని ఎంతో తపన పడుతూ ఉంటారు. ఆ తపన ఏమీ చేయలేదండి. ఆ తపన ఏమండి, ఆ తపన అది దేవునికి అనుకూలమైన తపన అయి ఉండాలి. అది దేవుని చిత్తానుసారమైన ఆలోచన అయి ఉండాలి, కోరిక అయి ఉండాలి. దేవుని చిత్తమైతేనే, దేవునికి ఇష్టమైతే ఏం చేస్తాడంటే, నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అది కాకుండా అక్కడ అప్పులు చేసి, ఇక్కడ అప్పులు చేసి, ఏను వచ్చి ఉన్నదమ్మి పంపనమ్మి అవి చేసి, ఈ చేసి ఎంత చేసినా అది ఆశీర్వాదకరంగా మార్చబడదు. దేవునికి స్తోత్రం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన అన్నారండి. ఎవరి కొరకంట? మీ కొరకు, నీ కోసం, నీ కుటుంబం కోసం నీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏంటి అంటే, రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అని తెలుసా నీకు? రాజ్యంలో, ఈ రాష్ట్రంలో ఏదైనా చిన్న పనులు ఉంటే చాలండి బాబు.
చిన్న పదం ఉంటే చాలు. జేమ్స్ గారు అనుకోవచ్చు, ఒక అవకాశం కుదిరితే ఈ ఆనందరావుపేటలో సర్పంచ్ సర్పంచా సర్పంచ్ ప్రెసిడెంట్ సర్పంచ్ ఓ ప్రెసిడెంట్ అవకాశం వస్తే బాగుంటుంది. ఇది ఆగలేదు మా బాబు. ఓ ప్రెసిడెంట్ పదవి వస్తే చాలు. ఆశపడే వాళ్ళు ఉన్నారు, పదవి కోసం ఆశపడే వాళ్ళు ఉన్నారు, పదవి కోసం ఆశించే వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న పదవి వస్తే చాలు, పదవి కావాలి. శాంతులకు ఓ పేరు కావాలి, ఓ పేరు కావాలి. అందరికి నేను తెలవాలి, అందరు నన్ను చూడాలి, అందరిలో నేను పైన ఉండాలి అని అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాబు గారి ఏమండి క్యాడర్లో, బాబు గారి క్యాడర్లో, ఆ మంత్రి వర్గంలో జేమ్స్ గారు అని పిలిచాడు అనుకోండి. ఎక్కడ ఆనందరావుపేట, ఎక్కడ కుగ్రామం, ఎక్కడ ఏమండి అసలు ఆ జేమ్స్ ఎవరు, ఆ బొడ్డోళ్ళు ఎవరు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమరావతి సచివాలయం. అమ్మో, సచివాలయంలోకి వెళ్ళాడు. ఆ పేరు బొడ్డు జేమ్స్ గారు. అమరావతిలో ఉంటాడు. ఏమండి అక్కడ అసెంబ్లీలో, ఆ మంత్రి వర్గంలో, ఆ లిస్టులో ఈ పేరు కనపడింది అనుకోండి, ఓహో పూజారి గజాలు అయిపోతాయి. అక్కడ ఆయన మామూలుగా ఉంటాడు. బొడ్డోళ్ళు అందరూ మా వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? మా బావ ఋతువు గారు, మా బావ ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఒక్క మాట చెప్పించాను అనుకో, జాగ్రత్తగా ఉండండి, నీళ్ళు కట్ అయిపోతాయి. ఇవాళ నీళ్ళు రానివాడు ఈ చీకట్లో బతుకుతారు మీరు అందరూ. నేను ఒక ఫోన్ కొట్టానంటే కరెంట్లా కూడా చెప్తా, ఏదైనా చెప్పచ్చు. ఎవరు చూసుకుని? అసెంబ్లీలో బావగారిని చూసుకుని. అక్కడ ఉన్నాడు మావాడు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? సేవకుడా, రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఏపీని 5 ఏళ్ళు సొంతం చేసుకోవటానికి ఎంతో మంది రక్తం ఏళ్ళైపోయింది. ఎందరో దుఃఖించారు, ఎందరో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు, ఎందరికో అన్యాయం జరిగింది, ఎందరికో ఘోరం జరిగింది. ఏమండి 5 సంవత్సరాల అధికారం కోసం ఎంతో మందిని ఏమండి బాధ పెట్టాల్సి వచ్చింది. 5 ఏళ్ళ తర్వాత పాపం. కానీ నిరంతరము నిలిచి ఉండి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో ఉండాలి. మందిరాలు కడితే రాజ్యంలో ఉండరు, మంచి మీటింగులు పెడితే రాజ్యంలో చేరడు, మంచి భోజనాలు పెడితే రాజ్యంలో చేరడు. ఓ 10 మందికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి, 2000 మందికి బాప్తిసాలు ఇస్తే రాజ్యంలో చేరడు. రాజ్యాన్ని స్వతంత్రించుకుని దాసురాలుగా మనం పనిచేస్తున్నాము. అదా ఆ రాజ్యం అంత తేలిగ్గా రాదు. మందిరాలు కడితే రాదు, భోజనాలు అడిగితే రాదు, విరాళాలు ఇస్తే రాదు, సందాలు అడుక్కొస్తే రాదు, చారో సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆ రాజ్యం వచ్చిన అన్వేషణ లేదు. ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలనే తపన లేదు ఈనాడు సేవకులకు. ఇంకా విశ్వాసం ఏం చెప్తారు? ఇంకా విశ్వాసం ఏమి రాజ్యం కొరకు సిద్ధపరుస్తారు? దేవుని సన్నిధిలో అలాంటప్ప సేవకుడిగా ఉండకూడదు. ఆదిమ సంఘం కట్టబడినప్పుడంట, ఆ తొలి దినాల్లో, ఆదిమ సంఘము ప్రారంభించబడిన తొలి దినాల్లో
దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న ఆ తొలి రోజుల్లో ఆ తొలి సేవకులు ఆది అపోస్తులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏం జరిగిందంటే భూమి కంపించిందంట. ఇషిలోహు నిత్య జీవ సహవాసంలో ఉన్న సేవకులు ఎక్కడికి వెళితే అక్కడ ఒక మాదిరి, ఒక మోడల్. నేను ఈ పరిచయం వచ్చిన కొత్తలో ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఏం చెప్పట్లేండి, ఒక ప్రాంతానికి వెళ్ళాను. నాకన్నా ముందు 4-5 సేవకులు వచ్చారు. తర్వాత నేను వెళ్ళాను. ఇంకా అప్పటికి ధర్మాచార్య రాలేదు. నేను కూడా గుడివాడ నుంచి ఆ 4 సేవకులతో నేను కూడా జాయిన్ అయ్యాను. అర్థమవుతుందన్నమాట. 5వ దానికి నేను కూడా జాయిన్ అయ్యాను. తర్వాత కొంతమంది సేవకులు నా మొదలు వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే కొంతమంది సేవకులు వస్తున్నారు. కైకులూరు ప్రాంతంలో ఉన్నవాళ్ళు వస్తుంటే అక్కడ ఉన్న విశ్వాసులు, ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు, ఆ ఊర్లో ఉన్న విశ్వాసులు ఈ వస్తున్న సేవకులు చూసి వస్తున్నారా తిండిపోతున్నాయా నాకు ప్రాణం చచ్చిపోయిందండి. నిజం చెప్తున్నానండి, డయాస్ దగ్గర ఉంది దేవస్థానం, ప్రాణం చచ్చిపోయింది. సరే అంతకు వదిలిపెట్టారనుకుంటున్నారా? అందరికి వదిలిపెట్టాలి. ఇక వాళ్ళ గురించి వాడికి ఏం తెలుసో మొత్తానికి, బాబు ఈ పెద్ద జలగా, ఏ జలగా, పెద్ద జలగా కానికి ఉందే కథల్లో. ఈడొచ్చేది కానుకల కోసం, ఈడొచ్చేది తిండి కోసం, సేవ లేదు, పాడు లేదు. ఈడు భాష ఏంటో బాబు డెక్కిస్తాను. భయం అనిపించింది, బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. ఏంటి దేవుని సన్నిధిలో ఆనాడు ఆది అపోస్తులు ఆదిమ సంఘం వెళ్తుంటే ఏం జరిగింది? మాట్లాడేరాలా? ఎవడు మాట్లాడేరాలా? వాడు ఎక్కడ కూడుకుంటే అక్కడ భూమి కంపించిందంట. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం అద్భుతాలు జరిగినాయి అంట. ఏమండి, అందరు బంధకాలు ఊడిపోయిన పరిస్థితులు, ఏమండి అద్భుతాలు వెంటనే జరిగినటువంటి పరిస్థితులు. ఇంకా సేవకుని ఎక్కువగా ఏమన్నా మాట్లాడితే సత్తామేమోనే భయం. ఎప్పుడు ఆదిమ సంఘములో ఆది అపోస్తులు చూసినప్పుడు భయం లోకానికి. సేవకుని ఏమన్నా అంటే నోరెత్తి నోరు దారి మాట్లాడితే చచ్చిపోతామని భయం, అబద్ధం ఆడితే దొరికిపోతామని భయం. ఏమండి సంఘాన్ని చూసినప్పుడు ఏమండి లోకానికి భయం. భయం ఈనాడు సంఘాన్ని చూస్తున్నప్పుడు, సేవకులు చూస్తున్నప్పుడు సంఘాన్ని గట్ట ఉంది. ఆయన ఇష్టం వచ్చినప్పుడు మాస్టర్ గారు ఆయనకు ఒక షార్ట్ ఏంటి ఇల్లు సక్క పెట్టుకుని ఎప్పటికో వస్తాడు. అప్పుడు దాకా మనం ఇక్కడ కూర్చోవాలి. సంఘం అంటుందండి సేవకుని చూసి ఈరోజు, సంఘం అంటుందండి సేవకుని చూసి ఈరోజు సంఘం మాట్లాడుతుంది, విశ్వాసం మాట్లాడుతున్నారు. ఏమో ఎక్కడికి వెళ్ళాడు, ఊళ్ళో ఉన్నాడు, ఊరు వెళ్ళాడు, రావాలిగా. పాస్టర్ గారు అసలు మీరు ఊళ్ళో ఉన్నారా, ఎక్కడ ఉన్నారని చెప్పండి, అసలు చెప్పండి, మీరు వచ్చేటప్పుడు టైం ఎంత అవుతాం అని విశ్వాసులు సేవకుల్ని అడిగే రోజుల్లో మనం ఉన్నాం. అలా అడిగినటువంటి విశ్వాసులు ఎందరినో నేను చూశాను, అలా అడిగించుకున్న సేవకులు కూడా నేను చూశాను. దేవుని సన్నిధిలో నీకంటూ ప్రత్యేకత ఉంది. ఆయన సన్నిధిలో నీకంటూ ఒక డిగ్రీ ఉంది. తండ్రి చేత దీవించటానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన చేత దీవింపబడటానికి దేవుడు నిన్ను లోకంలో నుంచి వేరు చేసుకున్నాడు. ఆయన చేత నీకు గొప్ప బహుమానం ఇవ్వటానికి ఆయన నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. నీ కొరకు ఒక 10 లక్షలే కాదు, ఒక 10 లక్షలు ఇస్తే చాలా మనకు అప్పుడు అన్నీ తీరిపోతాయి.
నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఫ్రీగా సేవ చేసుకోవచ్చు అంటున్నాడు ఆ యవనస్తుడు. పిచ్చోడ 10 లక్షలు ఏంటి, నీకు రాజ్యాన్ని రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. రాజ్యాన్ని రాసి ఇచ్చేస్తానంటున్నాడు. స్వాధీనపరచుకో, నీ కొరకు ఒక రాజ్యమే ఉంది. రాజ్యం నీ 10 లక్షలు ఎంత ఆఫ్టర్ ఆ రాజ్యంలో నీ కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యంలో ఓ 10 లక్షలు ఎంత? మీకు 10 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ధైర్యంగా బ్యాంకుకి వెళ్ళి ఏమండి నాకు 1 కోటి రూపాయలు అప్పు కావాలంటే బ్యాంక్ మేనేజర్ ఏమనంటారా? ఏమండి నీకు కొన్ని కోట్ల ఆస్తి ఉందండి, నీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఖర్చు చేసుకోవటానికి క్యాష్ ఒక 1 కోటి రూపాయలు కావాలి. ఏమంటాడు? నా ప్రాపర్టీ మీద నాకు కొంత లోన్ కావాలంటే వెంటనే గ్రాంట్ చేస్తాను. నువ్వు కొన్ని కోట్లకు ఆస్తి పరుడవు, డాడీ నా అవసరం, నాకు 10 లక్షలు కావాలని డాడీని అడిగే హక్కు, ధైర్యం, విశ్వాసం, ప్రార్థన, కన్నీరు, ఆయనతో సహవాసం నీకు లేదా? ఆ ధైర్యం నీకు లేదా? నువ్వు లేనప్పుడు నువ్వు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా? ఆ రాజ్యంలో నువ్వు ఎలా అడుగు పెడతావు? ఇక్కడే ఆయనకి నీకు సంబంధం ఎలా ఉందో ఒకసారి సావుకులమైన మనం చూసుకోవాలి. సావుకులమైనటువంటి మనం చూసుకోవాలి. తన పిల్లలను ఆయన పస్తుంచుతాడా? సింహమైన పస్తుంచుద్దంట. ఆకలితో తన పిల్లలనైనా అలమటింప చేస్తుందంట. కానీ తన పిల్లలు ఎన్నడూ ఆయన ఆకలి కొననివ్వడం. వాక్యం ఎందుకు గుర్తురాటలా? నీకు అర్థమైన పనులు ఎందుకు చేస్తున్నా? చేద్దా పని చేయి, లేకపోతే ఇక్కడ నమ్మకంగా ఉండదు. అక్కడ ఒక గంత ఇక్కడ ఒక గంత ఎత్తే ఇస్తాడా? ఏమంటావు తెలుసా? దొంగండి బాబు, యథార్థంగా ఎవరు అనుకుంటున్నారు? నమ్మకమైన కాదు. ఇక్కడ మనతో ఉంటున్నాడు, మరి అక్కడికి వెళ్తున్నాడు. తర్వాత చూద్దాం. వీడు మన దగ్గరికి వచ్చినంత మాత్రాన మనవాడు కాదు. వీడు ఆ గ్రూప్తో కూడా ఉంటున్నాడు అండి. ఏ గ్రూప్తో? అదే ఓడిపోయిన ప్యానోడితో కూడా ఉంటున్నాడు. ఓడిపోయిన ప్యానోడితో ఉంటున్నాడండి బాబు. మీ దగ్గర ఊరినే మన దగ్గరికి వస్తున్నాడు. అవునా? తీసుకొని పెట్టి అలా నువ్వు ఒకవేళ ఇక్కడ చేసిన జిమ్జిక్కులు ఇక్కడ చేస్తున్నాం కదా, అవి ఆయన దగ్గర కూడా ట్రిక్స్. ఎవరి దగ్గర? పరమదండ్రి దగ్గర, పిలిచిన దేవుడి దగ్గర, సృష్టికర్త దగ్గర, పనిచ్చిన యజమానుడి దగ్గర ఇలాంటి ట్రిక్స్ వాడితే చూస్తాడు. వీడు రెండింటికి సంబంధించిన వ్యక్త. ప్రయాణం ఒక ప్రయాణం కాదు, ఒక మార్గం కాదు, మార్గమై ఉన్న దేవునితో కాదు వీడి ప్రయాణం. విశాలమైనటువంటి దారి వీడెంచుకున్నది. కాబట్టి వాడిష్టానికి అప్పచెప్తామని దేవుడు నిన్ను కష్టమైనటువంటి పరిస్థితికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2 విషయాలు ఏమండి చూస్తే ఆయన ఏమంటున్నారంటే, మనం ఏమండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా కోసం నువ్వు ఎన్నో నిండైన ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉంచు. అక్కడికి వచ్చినాక పొందుకోవడానికి, అక్కడికి వచ్చినాక వాడుకోవడానికి ఎన్నో నా కొరకు సిద్ధం చేసి ఉంచా. ఎక్కడ కూడా బ్రతకటానికి కొన్ని కావాలిగా, ఎక్కడ కూడా కొన్ని బ్రతకటానికి కావాలి కదా ప్రభు. ఈరోజు అవసరం ఇది ప్రభు, ఈరోజు ఎంత కావాలి.
ఈరోజు నేను బ్రతకటానికి, నీ కొరకు నేను జీవించడానికి నా అవసరం ఇది, నా ఆకలిది, నా అవసరం ఇది అని నేను దేవునికి చెప్తాను. నా కొరకు నువ్వు సిద్ధపరిచినది ఈ రోజుకు నాకు ఇవ్వు. ఆ గురి నీకుందా? నీ పర్వతాన్ని నీకు కొంత నేను ప్రేమించి రానికి దొరికి కొట్టుకుపోయినటువంటి వాళ్ళం, ప్రశ్నలు అయిపోయినటువంటి వాళ్ళం, మనల్ని చేరదీసి, మనల్ని కనికరించి, మనల్ని పిలిచి ఎంత ఘనమైన పరిచర్య చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ దేవుడు నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యంలో ఉండాలి అంటే నమ్మకమైన వారై ఉండాలి. ఆ రాజ్యం స్వతంత్రించుకోవాలంటే నమ్మకమైన వారముగా ఉండాలి. వారెవరైనా కావచ్చు, వారి విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు. ఇదిగో 2 తలంపులతో, 2 మనస్తత్వాలతో, 2 ఆలోచనలతో, 2 ఉద్దేశాలతో మనం జీవిస్తే ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము. తండ్రి ఆశీర్వాదానికి మనం పాత్రలు కాదు. మనం కానప్పుడు మన పిల్లలు ఏమవుతారు? మనం దానికి వారసులమైతే మనకు పుట్టిన వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను జేమిస్ గారు ఆయన దేవుని పొందటానికి అర్హుడు అనే దేవుడు ఏమని తనకు పుట్టిన కూతుర్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తనకు పుట్టినటువంటి బిడ్డలను కూడా దేవుని మార్గంలోనికి నడిపిస్తున్నాడు. నడిపిస్తున్న ఈ సమయంలో పుట్టిన కూడా అంతవరకు నమ్మకంగా సాగటమే గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యం. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు దీవిస్తే, దేవుడు హెచ్చిస్తే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? అంటే నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుడు ఆశీర్వదించాలి, మేము ఈ ఆనందరావుపేటలోనే ఉండాలంటే కుదరదు. దేవుడు ఆశీర్వదిస్తే దేశంలో ఉన్నతమైన స్థలములలో నిన్ను దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిలబెడతాడంట? దేశంలోనే. ఇప్పుడు నువ్వెవరో తెలియకపోవచ్చు, నేనెవరో తెలియకపోవచ్చు. ఏ కుగ్రామంలో, పల్లెటూరులో ఉంటున్నావు, ఎక్కడో చిన్న ప్రాంతంలో ఉంటున్నావు, కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను దేశంలోని ఉన్నతమైనటువంటి శిఖరాలపైన దేవుడు నేను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ప్లాట్ఫామ్ మీద టీ క్యాన్ పట్టుకుని తిరుగుతూ ప్రతి భోగికి వెళ్ళి చాయ్ 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 అంటే అరిసేవాడు అంట. ఎవరో మన దేశ ప్రధానండి. మోడీ అంటే ఎవడో తెలిసింది? మనల్ని పాలిస్తున్న ప్రధాని. అప్పుడెవరో తెలియదు. ఎప్పుడు టీ క్యాన్ వేసుకుని నడుస్తున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎవరికో తెలీదు. ఇప్పుడు దేశంలోనే దేశానికే తలకాయగా పెట్టాడు. ఒక్క మాట, దేశం అంతా ఈరోజు ఇళ్ళలోంచి బయటికి రావటానికి వీల్లేదు అని ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క మాట జారీ చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా ఏమైపోతుంది? లాక్డౌన్ అయిపోతాయి. రావద్దు అని ఒక మాట చెప్తే చాలు, ఎవరు బయటికి తిరగటానికి వీల్లేదు. అంత శాసించే స్థితిలో దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఎవరినో తెలుసా? తన పిల్లలను, తన దాసులను, తన ప్రజలను. నువ్వు సామాన్యుడు కాదు. పిచ్చి హెచ్చెచ్చాడుతో ఎడాపడా పిలిపించుకోవటానికి నీ పిలుపు అంత ఆశామాషైంది కాదు. పిలుపుకు తగినట్లుగా నువ్వు నిలబడాలని ప్రభు పేరిట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలుపుకు తగినట్లుగా మనం ఈరోజు జీవించాలి. పిలుపుకు తగినట్లుగా మన కుటుంబాన్ని కట్టాలి. పిలుపుకు తగినట్లుగా మన బిడ్డను పెంచాలి. పిలుపుకు తగినట్లుగా
మనం నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభాన్ని చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చాలు. ఏం సమీపించింది? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సమీపించి. ఏం సమీపంగా ఉందంట? దేవుని రాజ్యం గుర్తుపెట్టుకోవాలి. ఏం సమీపంగా ఉందంట? సమీపించి ఉన్నది. ఏమండి? పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేసింది, దగ్గరగా ఉంది. ఆ రాజ్యంలో మీరు ఒక సభ్యుడిగా ఉండాలి. ఆ రాజ్యంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి. ఆ రాజ్యంలో నువ్వు ఒక రాజ్యాన్ని ఏడేవాడు ఉండాలి. రాజ్యంలో సభ్యత్వం కాదండి. ఈ 12 గోత్రాలు 12 సింహాసనం పైన కూర్చుని ఏం చేస్తారు? ఏం చేస్తారండి? చంద్రశేఖర్ గారు ఏం చేస్తా? అయిపోయింది అనుకుంటున్నావా? ఇక్కడే ఇంతటితో అయిపోయింది. కాంతమ్మ గారు కాలం చేసినట్టు నేను కూడా కాలం చేస్తాను అనుకుంటున్నావా? లేదు. నీకు లాంగ్ లైఫ్ జీవితం ఉంది. జీవితం ఉంది నీకు. నువ్వు ఇక్కడ ఈ సీట్ ఖాళీ చేయగానే నీ కొరకు కాడ ఒక సింహాసనం ఉంది. నీకు అక్కడ ఒక సింహాసనం ఉంది. దాని మీద కూర్చుని ఏమిటి ప్రజలకు తీర్పు తీర్చే ఒక పని నీకుంది. ఒక పని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ తీర్పు తీర్చే ఆ సింహాసనం మీదకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు తీర్పులోనికి రాకుండా ఇక్కడే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మనసును మార్చుకోండి, మనసును మార్చుకోండి. సాగుకురారు మనసును మార్చుకోండి. విశ్వాసులు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు సరి చేసుకోమని వారం చెప్పు. కానీ సేవకుడంట ఎప్పుడు సరి చేసుకోవాలంట, ఎప్పుడు పొందాలంట, ఎప్పుడు పొందాలి? ప్రతి క్షణము మారు మనసు పొందాలంటండి. రోజు మారు మనసు పొందాలి సేవకుడు. రోజు 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 ప్రక్షాళన చేసుకోవాలి, రోజు సరి చేసుకోవాలి, రోజు మనసును మార్చుకోవాలి. నిన్నటికి సరిపోయింది, నిన్న పొందిన మనసు ఇవాటికి కూడా కావాలి. ఇవాళ కూడా మంచి మనసు కావాలి, మార్పు కలిగిన హృదయం కావాలి, కోరిక లేని జీవితం కావాలి, అసలు లేని బ్రతుకు కావాలి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజే సేవకుడు మారు మనసు పొందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రవక్తలు చేసినటువంటి ప్రభు పరిచర్య యోహాను చేతుల్లోకి వచ్చింది. యోహాను కూడా ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. యోహాను భక్తుడు ఎంత గొప్ప దర్శనం చూశాడండి. ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చాడు, పరలోకం తెరవటం చూశాడు, పరలోకం నుండి ఏమండి పావురం దిగిరాటం చూశాడు, ఏమండి ఆయన పరిశుద్ధాత్మతో నింపబట్టం చూశాడు. ఎంత గొప్ప సేవకుడండి. ఆయన అంటున్నాడు, బాబు నేను మీ చేత బాప్తిస్మం తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు నా దగ్గరికి వస్తున్నారు సార్, మీరు నా దగ్గరికి వస్తున్నారు అంటే ప్రభు ఆయనతో అంటున్నాడు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, మనం అందరూ సహోదరం, ఎప్పటికైనా కానిచ్చే, అందరూ ఇలా చేయటం ధర్మం, అందరితో పాటు నేను కూడా అందరితో పాటు నేను కూడా శిరస్సు వచ్చి బాప్తిస్మం తీసుకుంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇంకా మా ఊడండి మాస్టర్ గారి ఇంకా మా ఊళ్ళు ఇవ్వట్లేదండి, ఇంకా మారు మనసు పొందలేదండి, ఇంకా దేవుని దగ్గరికి రావట్లేదండి. నేను అనుకుంటాను మనం పొందిన మనసే కరెక్ట్ కాదేమో. మనం కరెక్ట్గా మారు మనసు పొందుంటే వాళ్ళు ఎప్పుడో మార్పు చెందేవాళ్ళు. కాబట్టి సేవకులమైన మనం ప్రతిదినం మారు మనసు పొందాలి. యోహాను విడిచిపెట్టిన సేవ, యోహాను ప్రకటించినటువంటి పరిచర్య తిరిగి ఎవరు తీసుకున్నారంటే అదే మత్తయి సువార్త 4:17 ఒకసారి చదవండి. అదే మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు
పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలు. ఏం సమీపించిందట? పరలోక రాజ్యం. అదే అమ్మ, మనసు మార్చుకోండి, బాప్తిసం తీసేసుకోండి, సంఘంలో సభ్యులైపోండి. ఈ బాధ ఎక్కువైపోయింది. నష్ట అమ్మా, నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం వచ్చేస్తుందమ్మా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. మనసు మార్చుకోండి. సేవకులు చెప్పాల్సిన మాటలేవి, సేవకులు బోధించాల్సిన బోధ ఇది. అమ్మ, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు దీవించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు. రోగం అంతా పోతాయి, పాపం అంతా వదిలిపోతాయి. ఈ బోధలు ఎక్కువైపోయినాయి, మాయదారి బోధలు. దీనికోసమా నేను దేవుడు పిలుచుకున్నది? దేవుని రాజ్యం విస్తరించాలి ప్రజల చేత. దేవుని రాజ్యంలో ప్రజలు ప్రవేశించాలి. చెప్పాలి నువ్వు ప్రజలకు, దేవుని రాజ్యం సమీపించింది. పాపాలు ఒప్పుకో, పరిశుద్ధంగా జీవించు. పరలోక రాజ్యానికి వారసుడు కౌము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారానే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఆయన విశ్వాసం ఉంచమ్మా. మనసు మార్చుకోండి. సేవకులు చెప్పాల్సిన మాటలు ఇది, సేవకులు చేయాల్సిన బోధ ఇది. ఇది మానేసారు. సమస్యలు పోట్లేదా? ఉపాసమైన ప్రార్థన చేద్దామమ్మా, కార్యం దేవుడు చేస్తాడు. ఈ కార్యాల కోసమే సమయం, ఈ కార్యాలు చేయటం కోసమే సమయం. ప్రజలకు దేవుని సువార్త అందించట్లా, ప్రజలకు ప్రభుని పరిచయం చేయట్లా, ప్రజలకు ప్రభుని ప్రత్యక్షంగా చూపించట్లా. దేవుని సేవకులు చూపించాలి. దేవుని చూపించాలంటే, దేవుని కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చూపించాలంటే దానికి తగినట్టు క్రీస్తుని లోకానికి మనం పరిచయం చేయాలి. అపోస్తలుల ఎదుటికి వెళ్ళాలంటే సంఘం భయపడేదట. చిన్న అబద్ధమైన ఏమైపోతాం? చెప్పలేదండి. చిన్న అబద్ధమైన పాస్టర్ గారి దగ్గర చచ్చిపోతాం అనే భయం ఆ రోజులో ఉందంట సంఘం అంటే, సేవకులు అంటే. ఆయన వచ్చారు ఎక్కడికి? దయాస దగ్గరికి. అటో కడిగి ఇటో కొడుకు పడతా ఉంటుంది. పాస్టర్ గారు తీసుకుంటారు కదా దగ్గరికి. వచ్చిన విశ్వాసే పాస్టర్ గారు రండి. ఎవరు పాస్టర్ గారు? ఆయన మూతులు పెట్టి మౌనం మంచి స్మెల్ వస్తుంది ఆయన. అడ్డులు భయంకర అక్కడ లేట్ అయిపోతుందండి భోజనానికి. ముగించాయి తొందరగా. అంతే, ముగించకపోతే ఇంక ఉంది. విశ్వాసులు చెప్పినట్టు, మార్పు లేని పెద్దలు చెప్పినట్టు, మారు మనసు పొందని పెద్దందారులు చెప్పినట్టు ఈ పెద్ద పాలకుడు పనిచేస్తున్నాడు సంఘాల్లో. దయచేసి అలా సంఘానికి పొత్తులో పాటున్నాయి. నీ పిలుపు గొప్పది, నీ తండ్రి ప్రణాళిక నీ పట్ల అత్యున్నతమైనది. నేను భయపడను, నాకు వచ్చే 10,000, 20,000, 15,000 అది పెట్టే కారుకి ఎంత అన్నావు? అక్కడ దేవుని చిత్తం కాంది అంటే నేను ఆ ఛాయలకు వెళ్ళను. ఇది సార్ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఏమైనా సినిమాల్లో సీరియల్లో ఎలా చేస్తున్నారు అట్లాగే చేయాలనుకుంటున్నాను. ఆ శాతానికి మళ్ళీ మనం వెళ్ళాలంట ఆ ప్రారంభోత్సవానికి. వాళ్ళు పూసి వేసుకున్నప్పుడు మనం పూసుకుంటాం, వాళ్ళు తలంబ్రా స్నానాలు అంటారు. అలా పోటుకి ఆ పోటు ఒకరు వేస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అది నా వల్ల కాదండి, అది నా వల్ల కాదు అనుకుంటారు వాళ్ళు. నా ఉండాలి మనసులో మంచిది ఎక్కడే బాబు ఆడుతుంటూ
అందుకని పాస్టర్ గారు రేపు మేము పెళ్లి పనులు ప్రారంభిస్తున్నామండి. మీరు వచ్చి ప్రార్థన చేసేది మేము పనులు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మీకు అంత ఆత్రంగా ఉంది కాబట్టి నేను వచ్చి ప్రార్థన చేసేది పోతా. మీ ఇష్టం, మీరు సింగర్ ఇస్తారు, వీడియోలు తీసుకుంటారు, ఆడియోలు చేసుకుంటారు, మీ ఇష్టం. నాకు అనవసరం. నేను మాత్రం ప్రార్థన చేసే సేవకులకు వచ్చాను. ఎవరికో ఫోన్ చేశారు, ఎవరికో శ్రీనపాలకి ఎవరికో, అమ్మగారు మేము ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తున్నాం, ఏదో వీడియో చేసే వీడియో కాదు, మీరు ప్రార్థన చేసి పరిహరించి ప్రార్థన చేయించుకున్నాను. రకాలు ఆడి రై చేసేది చేశారు. అట్టాడి అమ్మ ఎమ్మె ఎమ్మెని కలిపి ఒక అమ్మ కాలు ఇరిగింది, ఒక అమ్మ కాలు ఇరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళారా? కాలు ఇరిగింది. ఇంకా నడుస్తున్నా, నేనే బయట పెళ్ళిన నడుపునే బెడ్ పెంచింది ఏమవుతాడు, చక్కదారిందంట. అట్టే కదా గుండె జరిపి బాగుండేది అనుకున్నా నేను. దేవుని స్తోత్రం. వాక్యానుసారముగా లేకపోతే అక్కడ అపవాదికి చోటిచ్చిన వాళ్ళు అవుతాం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారు యోహాను విడిచిపెట్టిన పరిచర్య ఎవరు ప్రారంభించారు? యేసుక్రీస్తు వారు ప్రారంభించంటున్నాడు. మీరు మారు మనసు, మీరు ప్రభు రాజ్యం సమీపంగా ఉంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. అదే అధ్యాయంలో 18వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. 19వ వచనంలో కూడా 4:19 కూడా ఎవరి యేసుక్రీస్తు వారు ఎవరి దేవుని రాజ్యం వచ్చిన సువార్తను ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సువార్తను ప్రకటించాడంట. ఎవరి సువార్తను, శుభవార్తను, రక్షణ వార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ పనికి పదును పెట్టు. నువ్వు చేసే పని వాక్యానికి వ్యతిరేకమైన పని, వాక్యానుసారమైన పను చూసుకో, లేకపోతే ప్రమాదంలో పడిపోతావు. ముందు నువ్వే ఆ రాజ్యానికి అనర్హుడు అయిపోతావు. నువ్వే చేస్తే నీ వెనకాల ఉన్నా, నీ వెనకాల ఉన్నోడు ఏమవుతారు? నువ్వు ఏలో నువ్వు కొడగట్టిన గుంపు చేరదు. దేవుని సేవకులను జాగ్రత్తగా ఉండండి. భక్తి కొరకు, లబ్ధి కొరకు, పేరు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు సేవ చేయొద్దండి. ఏ పని చేస్తున్నా డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. వద్దు. మనం రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి పిలువబడిన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి పిలువబడిన వారం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం, దేవుని ప్రజలకు తీర్పు తీర్చడానికి అభిషేకించబడిన వారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, చూపులు పవిత్రంగా ఉండాలి, కోరికలు అదుపులో ఉండాలి, నోరు అదుపులో ఉండాలి, చూపులు అదుపులో ఉండాలి. టోటల్గా మనం ఏమండి దేవుని స్వాధీనంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ముగిస్తాను. చివరి మాట సమూయేలు గ్రంథం 2వ గ్రంథం, సమూయేలుకు రాసిన పుస్తకం 2వ పుస్తకం 3వ అధ్యాయం 1-2 వచనాలు. బాలైన సమూయేలు ఏలి ఎదుట సౌలు కుటుంబం 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు ఏంటంట సౌలు కుటుంబం అయ్యా బాగా చదవండి. పాస్టర్ బాగా చదవాలి, పాస్టర్ గారు బాగా చదవాలి. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును బహుకాలము యుద్ధము జరుగుచుండెను. నాకు ఇక్కడ కొన్ని ఆలోచనలు మైండ్లోకి వచ్చినాయి. కొన్ని ఆలోచనలు నన్ను ఆపేసినాయి. కొన్ని రోజులు అడుగు ముందుకు వేయకుండా. సౌలు ఎవరు? సౌలు ఎవరండి? దావీదు మాంగారు. సరే, మాంగారు కరెక్టే. ఆయన పోస్ట్ ఏంటి? ఆ పోస్ట్ ఎవరు ఇచ్చారు? బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి బైబుల్. మీరు చదివితే
మంచిగా ఆకర్షించేది. సినిమాలు, సీరియళ్ళు, ఈ రాజకీయం, ఈ బోకరిజం ఏ పనికిరావు. అలా మనిషి అలా కాటైపోతాడు అంతే. అడిగేటట్టున్నారు. బైబిల్ చదవటం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. సౌలును పిలిచి, సౌలు అడగలా నన్ను రాజును చేయమని. బాగానే పాస్టర్ గారు, అయ్యగారు మీకు వందనాలు. మీకు నా బాధ అంతా ఏంటంటే అండి, మీరు బాగా ఉంటే బాగా గొర్రెలు మేపుతారని, మంచి గొర్రెలతో దేవుని రాజ్యాన్ని నింపుతారని. ఇప్పుడు క్షయవ్యాధి ఉందనుకోండి, నాకు నా పక్కన ఉన్నవాడికి నా బ్యాచ్ అంతటి కోసం, ఎందుకంటే అది అంటూ వ్యాధి కదా, అవునా కదా. నాకు క్షయరోగం ఉంటే అందరికి వచ్చింది. అదే నాకు మంచి ఆరోగ్యం ఉంటే ఆ పక్కన వాళ్ళకి ఏమన్నా వ్యాధులు పోతే ఉన్న నన్ను ఏం చేయలేదు. ఎందుకంటే నాలో నాకు మంచి ఆరోగ్యం కదా, మంచి స్టామినా ఉంది నా దగ్గర. నేను ఆ బలహీనతలకి ఏమి గురి అవును. అర్థమైందా మీకు? అర్థమైందండి? ఆ దేశం అవసరం ఆయన అయిపోతాను. లేదు అయ్యేది అవన్నీ నీ చేతుల్లో ఉంది. సరే అన్నట్టు పెట్టండి. సౌలు గారు చక్కగా ఆయన పని చేసుకుంటున్నాడు. వాళ్ళ డాడీ చెప్పిన మాట విన్నాడు. మన గాడు తప్పి వెళ్ళి ఎక్కడన్నా ఏంటో చూసి రమ్మన్నాడు. ఎస్ డాడీ అని బయలుదేరి గాడుని ఎత్తుకుంటూ ఉన్నాడు. గాడుని మీకు సింపుల్గా అర్థమైపోతుంది. గాడుని ఎత్తుకుంటున్నాడండి. మనం కూడా అంతే. గతంలో మనం కూడా మన బతుకు కూడా అది ఏ బతుకు? గాడిద లాంటి బతుకు. గాడిదని అమడించే బతుకు. గాడికి పెద్ద సమాజం విలువ ఉందా? ఎవరో పెంచుకుంటారు ప్రేమతో తెచ్చి, ఎవరో బానిస పనులు చేసుకునేవాళ్ళు, విస్తారమైన వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఎవరో పూర్వకాలంలో మేపుకునేవాళ్ళు అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బానిస బ్రతుకు, అలాంటి గాడిదను ఎత్తుకుంటున్నటువంటి సౌలు తెలిసి దేవుడు ఈ వద్దులే, ఈ బతుకొద్దు నీకు అని తెలిసి అభిషేకం చేసి ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజల పైన రాజుగా ఉండు, వీళ్ళందరికీ తీర్పుగా ఉండు, నాయకుడిగా ఉండని అవంతంగా రాజసింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. ఎవరిని? సౌలుని. అప్పుడు మొదట్లో చెక్ పని బుద్ధిహీనుడిని, ఇంటి గాడిని ఎత్తుకున్నోడికి నాకెంతగా అనిపించాడు దేవుడు. మొత్తానికి దేవుడు మంచివాడు, గొప్పవాడు, దేవుడు చాలా యథార్థవంతుడు, చాలా నమ్మదగిన వాడని కొంచెం కృతజ్ఞతతో, కొద్దిగా మిడిమిడిగా కొంచెం భక్తిని కొంచెం శ్రద్ధతో చూపించి కొంతకాలం వెళ్ళాడు. ఒకరోజు వచ్చింది, అయ్యా పిలిచి నేను రాజుగా ఉండమన్నాను అనుకున్నాం, థ్యాంక్ యూ మంచివాడు, అయితే నీకు ఇప్పుడు పని అప్పు చెప్తాను, ఆ పని కూడా నువ్వు చేయాలని దేవుడు ఉద్దేశించి ఓ మధ్యవర్తిని పంపించి, ఎవరి నా పని పంపించి అమాలేకీయులకి మీదకి వెళ్ళి వాళ్ళందరూ చంపి అక్కడ ఉన్న జీవాలన్నింటిని చంపి ఏమి తెచ్చుకోబాక అని శక్తిమైంది. ఈ 3 పనులు చేయి. ఒకటి ఏం చేయాలి? మనుషులు చంపాలి, జీవాన్ని చంపాలి, అక్కడ ఉన్నది ఏది తేకూడదు. ఈ 3 పనులు చేసి వచ్చి ఆ తర్వాత ఏంటో నేను చూసుకుంటాను. వెళ్ళిపోయాడు. వేస్తాడు అంత భాగ్యం. వెళ్ళిపోయాడు, మొత్తం చంపేశాడు. అంత అయిపోయింది. బాగా బలిష్టమైన అందమైన రంకిలేసి బాగా బలమైన కనపడుతున్నాయి. కానీ నేను అనవసరం చంపడం, వీటిలో కొన్నిటిని ఇంటికి వెళ్తుందాం, తీసుకెళ్ళి కొన్నిటిని దేవునికి అర్పిద్దాం, కొన్ని మనం ఉంచుకుందాం, కొన్నిటిని దేవునికి అర్పిద్దాం, కొన్ని మనం ఉంచుకుందాం. తెచ్చాడు, కట్టేశాడు. ఓ అర్పిని అంట మొరపెడుతుంది అంట. దేవుడు విన్నాడు. నేను మళ్ళీ అదే మనిషిని పంపించాను. ఎందుకు శక్తిమైన తేవద్దని తెచ్చానండి. ఈడంటే బాబు వీడికేంటి ఉద్యోగం ఇచ్చాను అన్నారా? వీడికేంటి ఉద్యోగం ఇచ్చాను అని అన్నాడు. భలే పని నేను తీసుకురావడమే, నేను చెప్పిన పని పర్ఫెక్ట్గా చేశాను. అయ్యా పాస్టర్ గారు అప్పు చేసి మీటింగ్ లేకపోతే తప్పయ్యా. ఇక్కడ సగం ఉండదు, 3 ఆత్మలు ఉండదు, మందిరం ఉండదు, పిలుపు ఉండదు, పెద్ద సువార్త సభలు పెడతారు. అర్థమైందా మీకు? అదవుతుందా మీకు? ఏమండి భలే పని. నేను దేవుడికి బలి అర్పించడానికి తెస్తే అవి నాకెందుకు? దేవుడు బలి అర్పించడానికి నేను తెమ్మన్నాడా? మీటింగ్లో నిన్ను పెట్టమన్నాడా?
నువ్వు అప్పు ఎందుకు చేయాలి? నువ్వు అప్పులు చేసి ఎందుకు ఆడవాలి? అప్పులు చేసి ఆడాలి నువ్వు ఎందుకు? ఆడేళ్ళ మీద నువ్వు ఆధారపడాలి? చేయమంటే పెట్టమంటే పెట్టు, లేకపోతే చేయమాక. ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసిన దేనేజం పెరుగుతుందండి. మీటింగ్లు పెడితే హ్యాపీగా ఆ లైటింగ్ మ్యూజిక్లు 10 మందికి కనబడితే కానీ మీరు పెద్ద పాస్టర్, లేకపోతే పాస్టర్ కాదు. ఎలా ఉద్దేశిస్తున్నారు? సౌలు కూడా తెచ్చి ఏమంటున్నాడంటే, నేను దేవునికి ఎత్తని తెచ్చాను, దేవునికి పెట్టాను మీటింగ్లు, దేవుని మహిమ కొరకు కట్టించి అంత పెద్ద స్టేజ్, దేవుని మహిమార్థమై ఆనవేసాను. నేను వెళ్ళమన్నాడు. ఆయన ఎప్పుడు మహిమాత్ముడి మహిమ పచ్చబడతానే ఉంటాడు. నిరంతరము పూజకైన అర్హుడే. నువ్వు పెట్టే సభ ద్వారా కాదు, ఆలోచన చేయమని చెప్తున్నా. కాదంట బాబు, నేను అసలు ఆయన బయట అడగలేదంట, నువ్వు తేటం తప్పంట, మొత్తానికి ఏదో పొరపాటు జరిగింది, ఇక మీరు తప్పుకోండి మీ ఉద్యోగంలో నుంచి. యాక్షన్ చూసారు ఎలా ఉందో? సౌలు మీదకి వచ్చిన యాక్షన్ చూసారు ఎలా ఉందో? వద్దన్న పని చేస్తే, చేయమన్నా పని చేయకుండా ఉండటం వలన యాక్షన్ ఎలా వచ్చిందంటే, వద్దు నువ్వు ఈ పని చేయడానికి అర్హుడివి కాదు అని దేవుని ఆత్మ సౌలుని ఎడబాసిందంట, వదిలిపెట్టేసిందంట. వదిలిపెట్టేసి ఎవరి మీదకి వెళ్ళింది? దావీదు మీదకి వెళ్ళిందంట. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడే నిన్ను పిలిచి నీకు సేవ అప్పగించి ఉండవచ్చు సౌలుకు మేలే, కానీ దేవుడు చెప్పిన మాట చేయకుండా సౌలు లాగా స్వచిత్తాన్ని నెరవేర్చుకుని స్వయం కొరత అపరాధం చేసి శపితమైన కుటుంబముగా సేవకునిగా ఉండవద్దు అన్నది నా ఉద్దేశము. దావీదుని ఎన్నుకుని దావీదుని ఏర్పాటు చేసుకుని, దావీదుని ఏర్పాటు చేసుకుని దేవుడు మళ్ళా దావీదుని రాజుగా ఎన్నిక చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏమి అపరాధం చేసి సౌలు అభిషేకాన్ని ఆధిక్యతను కుర్చీని పోగొట్టుకున్నాడు? మాట వినకపోవటం వలన, స్వయంత ఆలోచన, స్వయం కొరత అపరాధం చేయటం వలన దేవుని ఆత్మని కోల్పోయాడు, దేవుని పిలుపును కోల్పోయాడు, దేవుడిచ్చిన అధికారమును కోల్పోయాడు. ఒక దీనుడుగా, హీనుడుగా మార్చబడిపోయాడు. మార్చబడిన వాడు ఉంటాడంట. మేము ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి ఉంటాం. పాస్టర్ గారంటే మమ్మల్ని మా సర్వీసు, మా అనుభవం, మేము ఎట్టొచ్చిన వాళ్ళ మీద ఎట్టొచ్చిన వాళ్ళకి మాతో పాటు సమానం చేసింది అనుకుంటారు. అలాంటి ఉద్దేశంతోనే సౌలు దావీదు మీద ఏం పెట్టుకున్నాడంట? వర్షపు చూపు. ఏ చూపు? వర్షపు చూపు. ఏంటంటే మీరు వర్షాంశంలో ఉండేవాళ్ళు మీరు ఏంటి బయట వాళ్ళంతా వాళ్ళకి మనకి పెద్ద టచ్ ఉండదండి బాబా. వాళ్ళు అసలు పిలుపు తగిన సేవకులు కదండి వాళ్ళు. అందుకని వాళ్ళ నుంచి నేను ఏరు వచ్చేసా. ఎట్టొచ్చా? వాళ్ళ నుంచి నేను బయటకు వచ్చినాయి కాదు, వాళ్ళు బయటికి పోసేసారు. నా పిలుపు సరైనది కాదని, నా నడిపింపు సరైనది కాదని చెప్పడం, బయటికి వెళ్ళిపోయిన కానీ ప్రచారాలు మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. సేవకుడికి పద్ధతి పనికిరాదు. ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో దేవుని చేతికి అప్పగించాలి. ఎవరి ఇలాంటి వైరాగ్యము బహుకాలముగా జరుగుతూ వస్తున్నటువంటి కాల వ్యవధిలో దేవుడు ఏం చేశాడంటే, సౌలు కుటుంబం అంతకంతకు నేర్సిల్లిపోయిందంట. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబిల్లిపోయిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు చూస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. నేను బెనపడుతున్నాను, భ్రమలో బ్రతుకుతున్నారు. లేదు, దేవుడు తాట తీస్తాడు. లెక్క తప్పు వచ్చిందా ముందు ముప్పు ఎవరికంటే మనకి దేవుడి సన్నిధిలో చూసినట్లయితే దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలి, నువ్వు చేసే పని ప్రబలాలి.
కుటుంబం విస్తరించాలి, కుటుంబం ఆశీర్వదించబడాలి, కుటుంబం దీవించబడాలి, కుటుంబంలో నెమ్మది కలగాలి, కుటుంబమే ఒక పరలోకం అయిపోవాలి. ఆ ఇంట్లో పప్పలు వస్తున్నప్పుడు మా చిన్నమ్మ నేను సెలవుకి వచ్చిన కొత్తలో జనవరి 1 న్యూ ఇయర్ ఆ ఇంట్లో నుంచి బిర్యానీ వాసన వస్తుందండి. ఇదేంటి మన ఇంట్లో పచ్చిపుడి చేశారు, ఇదేంటి పండుగ రోజు కూడా పచ్చిపులుసు తినాలా, నేను తిన్నాను అనే ప్లేటు తోసేసింది. సేపు అయిన తర్వాత నేను చెప్పాను, అమ్మా వాళ్ళు వేరు మనము వేరు. వాళ్ళు తిన్న రోజునే మనం తినాలని ఎట్లుంది? మనం రేపు తినొచ్చు, రేపు అనుకున్నాం, ఈరోజు మన ఖాళీ లేదు, ఈరోజు పరిస్థితులు బాగాలేదు, రేపు అనుకున్నాం నా వద్దు నేను ఇవాళ తింటాను వాళ్ళతో పాటు, లేదా నేను నన్ను రమ్మన్నారు భోజనం నేను వెళ్తాను. మేమందరం పచ్చిపులుసు వేసి తింటే నువ్వు తర్వాత తినొస్తావా? న్యాయమేనా? న్యాయం తిను. మేము మాత్రం రాము. దేవుని సన్నిధిలో ఇలాంటి వైరాగ్యంతో, ఇలా లోకంతో, మా కుటుంబంతో అనేక పర్యాయాలు కంపేర్ చేసుకుని, అనేక పర్యాయాలు నేను ఆ బిడ్డలు చెప్తూ వచ్చాను, వాళ్ళు వేరు, మనం వేరు, మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం, మనం తప్పకుండా దేవుడు దీవిస్తాడు. మన దేవుడు గొప్పవాడమ్మా, నమ్మండి, దేవుడు గొప్పవాడు, మన దేవుడు గొప్పవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకు ఈ సేవ పోవద్దు? మరి సాగు చేయాలి. దేవుని సన్నిధిలో దేవుడి పిలిచింది దేవుడే, సౌలుని పిలిచింది దేవుడే, దావీదుని పిలిచింది దేవుడే. దేవుడు ఏం చేశాడంటే సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయిందని నేర్సిల్లిపోయింది. భవిష్యత్తులో ఎక్కడా లేదు. చివరికి అన్యుల చేత ఆ కుటుంబం అంతా మార్చబడింది. సౌలు అంతకంతకు నేర్సిల్లిపోయాడు, దావీదు అంతకంతకు ప్రబిల్లాడు. దావీదు చనిపోయినా తన పిల్లలు అసింహాసనం మీద ఉన్నారు, తన పిల్లలు అసింహాసనం మీద ఉన్నారు. దావీదు గోత్రం ఏదో గోత్రం సింహమైన యేసు క్రీస్తు వారు ఆ సింహాసనం మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం, ఆయన్నే మనం వెంబడిస్తున్నాం, ఆయన్నే మనము మన దైవంగా ఆరాధిస్తున్నాం. అంతకంతకు ప్రబిల్లాడు దావీదు. మరి నువ్వు చేసే సేవ నీ కుటుంబానికి అంచెలంచెలుగా దీవెనకరంగా ఉంటుందా? దేవునికి మహిమ తీసుకొస్తుందా? పిలుపుకి తగిన సేవ చేస్తున్నావా? పిలుపుకి తగినట్లుగా నడుచుకుంటున్నావా? సొంత నిర్ణయాలని దేవుని సేవకు జోడిస్తున్నావా? సొంత ఆలోచన, సొంత డైరెక్షన్తో నడుస్తున్నావా? తిప్పలు పడతావు, అప్పులైపోతావు, గౌరవించబడవు, అభాగ్యుడిగా విడిచిపెట్టబడతావు. కుటుంబం అంతకంతకు సర్వనాశనం అయిపోతాయి. ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావు? ఎవరిని సేవిస్తున్నావు? ఎవరిని ఎలా ప్రకటిస్తున్నావు? నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? దైవ సేవకుడా, ప్రభు పేరిట నేను మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త. కొన్ని సంవత్సరాల క్రితం దైవ సేవకుడు దండే ధర్మాచారి గారు ప్రాణంతో ఉండగానే ఈ సేవ చేయాలని సమర్పించుకున్నారు. ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ సేవ చేస్తూ వచ్చారు. ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా ఆయనకి నమ్మకమైనటువంటి వారికి ఈ సేవ అప్పగించారు. ఈ సేవ భూమి రాకడ వరకు ఈ సేవ జరగాలి. ఈ సేవ జరిగించండి.
దీన్ని విడిచిపెట్టవద్దు. ఆశ ఆశ దేవుని తీర్పు తగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? మనం కలిగి ఉన్నామా? ఒకసారిగా మనం పరిశీలన చేసుకున్నాం. మన ప్రభు దృష్టికి మన పని